ఇది మూడో సంవత్సరం పట్టిసీమ వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లా మెట్ట ప్రాంతాలని డెల్టా ప్రాంతాన్ని బ్రహ్మాండంగా కాపాడుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు పోలవరం రైట్ కెనాల్ ద్వారా దెందులూరు నియోజకవర్గంలో ఒక స్లూయిస్ ఏర్పాటు చేసుకొని 195 క్యూసికల ద్వారా 10 చెరువుల్లోకి ఈరోజు రైతాంగం, శాసనసభ్యుడు, గవర్నమెంట్ విప్ చింతమనేని ప్రభాకర్ రావు గారు, పార్లమెంటు సభ్యుడు మాగంటి బాబు గారు, రైతాంగం అంతా కూడా కలిసి, మా అధికారులంతా కూడా కలిసి, జిల్లా కలెక్టర్, నేను అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, పట్టిసీమ నీళ్లు కనపడలేదా? పట్టిసీమ నీళ్లు కనపడలేదా? నీ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో 673 సార్లు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు. చంద్రబాబు నాయుడు గారి పేరెత్తి 673 సార్లు తిట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పట్టిసీమ నీళ్లు కనపడలేదా? చంద్రబాబు నాయుడు గారి పట్టిసీమ గోదావరి జలాలు కనపడలేదా? సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు పట్టిసీమ దండగన్నాడు, పట్టిసీమ వట్టిసీమ అన్నాడు, పట్టిసీమ వ్యతిరేకం అన్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర రైతాంగానికి క్షమాపణ చెప్పాలి, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లా ప్రకాశం బ్యారేజ్కి వచ్చి నీళ్లు పొలాలకు వెళ్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కనపట్టలేదా? రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి కనపట్టలేదా? దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. దీనికి నోరు తెరవాలని కూడా జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నా.